పరిపూర్ణంగా ప్రేమికులారా నువ్వు నేను మారాలి అని అంటే ఏం చెయ్యాలో ప్రేమికులారా ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. రోమీలు రాసిన పత్రిక, మూఢత్వం నుండి దైవత్వంలోనికి ఒక వ్యక్తి రావాలి అని అంటే రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. ఓకే, అతిశయింపకము. చాలండి, చాలు. వినండి. మార్పు కష్టమేం కాదు. అట్లని ప్రేమికులారా అది చాలా కష్టంతో కూడింది. అయితే సమస్య ఎప్పుడైనా సరే ఏదైనా వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం బైబిల్లోనే ఉంటుంది. వినండి, నీ జీవితంలో ఎదుర్కొని ఏ సమస్యకైనా పరిష్కారం దేని దొరికింది అమ్మా? లోకం దొరకపోవచ్చు, కానీ నువ్వు ఎదుర్కొనే ప్రతి సవాలు, ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడ చెప్పాలంటండి? ఇగో ఈ బైబిల్ గ్రంథంలో దొరికింది. దేంట్లో? బైబిల్ గ్రంథంలో. ఏంటిదనంటే వినండి, అక్కడ రాయబడిన మాట 2 చెట్లు చెప్పాడు. ఒకటి సారవంతమైన ఒలివ చెట్టు, రెండు అడవి ఒలివ చెట్టు. చెప్పండి, ఒకటి సారవంతమైన ఒలివ చెట్టు, 2 అడవి ఒలివ చెట్టు. ఇప్పుడు ప్రేమికులారా ఆ సారవంతమైన ఒలివ చెట్టు ఎవరు? ప్రేమికులారా అడవి ఒలివ చెట్టు ఎవరు? సారవంతమైన ఒలివ చెట్టు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చెప్పండి, ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అడవి ఒలివ చెట్టు ఎవరు? మన అడవి మనుషులం. మనం ఎవరు? మన అడవి మనుషులం. ప్రేమికులారా అడవి ఒలివ చెట్లు లాంటి వారం మనం. ఎందుకంటే ప్రేమికులారా పౌలు లాంటి వ్యక్తి అంటాడు, ఏమని చెప్పాలా? నేను మేలైనది చేయనెరిగి కూడా ఏం చేయలేకపోతున్నాడు? మేలు చేయలేకపోతున్నా అంటాడు. అంటే మంచి ఏంటో తెలిసినా అది నేను చేయాలనుకుంటున్నాను, కానీ ఏంటంట దాన్ని ఏం చేయలేకపోతున్నా నేను. పౌలు లాంటి చెబుతున్న మాట అది చూపించిన మాట వద్దా? మేలైనది చేయనెరిగి కూడా నాకు తెలుసు, మేలేంటో తెలుసు, మంచి ఏంటో తెలుసు, చెడేంటో తెలుసు, కీడేంటో తెలుసు, నష్టమేంటో తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా నేను ఎక్కువగా ఏం చేస్తున్నాను? చెయ్యకూడదే చేస్తున్నాను. మేలైన తెలిసి కూడా మేలైన చేయలేకపోతున్నాను. పౌలు లాంటి వాడే ఒప్పుకున్నట్లుగా బైబిల్లో ప్రేమికులారా చూస్తూ ఉన్నాం. నువ్వు నేనంతే. మన జీవితంలో ఎరిగి కూడా ఏంటది? ఏమెరిగి ఏది మంచో ఏనా ఏది చెడు తెలియదు మనకు. తెలిసిన సూత్రాలు చెప్పండి ఒకసారి. రైట్. ఏదైతే మేలో అది ఎరిగి కూడా కొన్నిసార్లు మనం ఏం చెప్పాలంటే అండి, గల కారణం ఏంటంటే కీడుకు అలవాటు పడిన వాళ్ళం మనం. దేనికంట చెప్పండి, దేనికి? కీడుకు అలవాటు పడ్డటువంటి వారు. సమస్య ఎక్కడుందో మన జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్పాలి వినండి, సారవంతమైన ఒలివ చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరంటమ్మా? ఎవరు సారవంతమైన ఒలివ చెట్టు? ఎవరంట? ఎస్. వినండి, నీ దేవుడితో సమానంగా కానీ, నీ దేవుడితో ప్రేమికులారా సరిపోల్చగలిగినటువంటి వారు కానీ ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే ఎవరు కూడా లేరు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆయన ఎవరని ఆలోచన చేస్తే ప్రేమికులారా ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, అతి కాంక్షణీయుడు, ప్రేమికులారా ఇంకా 10,000లో అతి సుందరుడు, అతని వంటి వారెవరు లేరు. ప్రేమికులారా అతనిలాగా ఎవరు లేరు, అతనికి సమానంగా వచ్చు వారెవరు లేరు. అలాంటి ప్రేమికులారా ఒక నిజమైన సారవంతమైన ఒలివ చెట్టు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ అడవి స్వభావం కలిగినటువంటి మనం, ఈ అడవి ఒలివ చెట్లుగా బ్రతుకుతున్నటువంటి మనం ఏం చెప్పాలా? ముందు నరకాలి. చెప్పండి ఏంటంటే దేన్ని నరకాలి? ఆ కొమ్మను ఏం చేయాలంట? చెప్పండి, కొమ్మను ఏం చేయాలని చెప్పండి. కొమ్మను నరకాలి. నరకటానికి ఏం ఉపయోగిస్తాం? గొడ్డలి, కత్తి, కొడవలి ఉపయోగిస్తాం. గొడ్డలి దేవుడు దేంతో పోల్చాడు? వాక్యంతో పోల్చాడు. పోల్చలేదండి? పోల్చాడు. గొడ్డలి దేవుడు వాక్యముతో పోల్చినప్పుడు ఇరిమియా భక్తుడితో కూడా ఒక మాట అంటాడు. ఇరిమియాతో అనే మాట చెప్పాలా? ఇరిమియా
నువ్వు గండ్రగొడ్డలు లాంటి వాడవు అంటున్నా. నా విషయంలో ఏంటంట 51వ అధ్యాయం యెషయా గ్రంథం 20వ చూడండి ఒకసారి. 51:20 చూడండి ఒకసారి. నీవు నాకు గండ్రగొడ్డలు లాంటి వాడవు. చాలండి, వినండి, చాలు. ఎవరంటే ఇర్మియా గారు ఎవరంటమ్మా? దేవుడి చేతులు ఎలాంటి వాడంట? గండ్రగొడ్డలు లాంటి వాడు. సేవకుడు అంటే లాలించేవాడే కాదు, ఆదరించేవాడే కాదు, బలపరిచేవాడే కాదు, ఓదార్చేవాడే కాదు, ఇంకేనంట వాక్యం ద్వారా మిమ్మల్ని ఆదరించేవాడే కాదు. ఇంకో కోణములో ప్రేమిటులారా, ఇర్మియా గండ్రగొడ్డలు లాంటి వాడు అంటే అతడు గండ్రగొడ్డలు కాదు, అతను నోట్లో వస్తున్నటువంటి మాట ఏదైతే ఉందో అది గండ్రగొడ్డలు లాంటిది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రేమిటులారా, ఆ గొండ్రగడ్డలతో కొమ్మను నరికినప్పుడు, ఆ వేటు పడ్డప్పుడు గమనించండి, ఆ కొమ్మ నుంచి, ఆ చెట్టు నుంచి కొమ్మ ఏమైపోయింది? చెప్పడం ఏమైపోయిందంట? వేరైపోయింది. నువ్వు నేను కూడా ఎలా చెప్పాలండి? వింటున్న వాక్యానికి ఎమ్మట ఏం చేయాలి చెప్పాలా? అమ్మా, మారాలి అనే స్వభావం నీలో ఉంటే, మార్పు చెందాలి, ఎంతకాలం ఇట్టు ఉండాలి. 20 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నాలో ఏంటంటే అసూయ బోట్లెస్. మనం సిగ్గుపడాలి ప్రభు దగ్గర. ఆ సమాధాన పడే లక్షణాలు కొన్నిసార్లు మనలో కనపట్లే. కోపం పోట్లే, అసూయ పోట్లే, పగ పోట్లే. ఎదుటవాడి మీద ఏంటంట, ఎదుటవాడి మీద తను చేసిన తప్పును ఏంటంట ధైర్యంగా ఏం చేయలేకపోతున్నాడు, ఒప్పుకోలేకపోతున్నాడు. నేను కొన్ని సంవత్సరాల క్రితం భార్య భర్తల కౌన్సిలింగ్ చేశాను. చాలా కుటుంబాల్లో నాన్నగారు అందరూ పోయారు, చాలామంది పోయారు. నేను కూడా దాన్ని ఆపేసిన, దాన్ని పూర్తిగా ఆపేసిన. దేన్ని భార్య భర్తలకి గొడవ అయితే అసలు నేను పోవట్లేదు ఈరోజు. ఎందుకు పోటీ చెప్పలేనండి? ఎందుకు పోటీ చెప్పాలా? పొరపాటున భార్య ఇగో ఈ తప్పిదంలో నా కారణం ఉందని ఎప్పుడు ఒప్పుకోదు. ఇటు భర్త అయ్యా ఈ పనిలో నా తప్పు ఉందని ఏం చేయడంట? పొరపాటున ఒప్పుకోడు. ఎంతవరకు ఏం చెప్పాలా? భార్య భర్త మీద వస్తుంది, భర్త ఇట్టనే. ప్రేమిటులారా, ఒక్కరికొకరు అర్థమవుతుందా? కుటుంబాల్లో ఒక 10 సార్లు చేశా. కొన్ని కుటుంబాల్లో 10 సార్లు చేసే పంచాయతీ. అంటే ఎవరు లేరు, ఎందుకంటే ముందు దైవజనులు చెప్పాలి. ఆ సమస్యను ఏం చేయాలి? పెద్దల మధ్యకి వెళ్ళొద్దు, ఇరు కుటుంబాల దాకా వెళ్ళొద్దు, బయట దాకా వెళ్ళొద్దు అని ఒక మందిని పిలిచారు. 10 సార్లు చెప్పినా కూడా ఏ మాత్రం ఏంటంట. అందుకనే వాంబో ఇలాంటి వాళ్ళకి మనం చెప్పేదానికంటే ఏంటంట, కొన్నిసార్లు ఏం చెప్పాలా? ఇద్దరు భార్య భర్తల గొడవై ఇద్దరు ఏకమై నువ్వెవరు చెప్పడానికన్నా, ఇద్దరు ఏకమై అసలు మీరెవరు, అసలు నువ్వు రావటానికి గల కాదు నా చుట్టమా, నువ్వు నా పగ్గానే. హల్లెలూయా. అందుకనే పూర్తిగా మానేసాం. అది ఒకళ్ళు చర్చి కాడికి వస్తే మాట్లాడడం తప్ప అనిపించింది, మానేసా, పూర్తిగా మానేసా. అయితే సంగమా, నీలో నాలో ఏమున్నాయంట? అడవి ఒలివ చెట్లు అనే స్వభావాలు మనలో ఉన్నాయిలేవా? ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్పాలి? నరకాలి దాన్ని. దేంతో? వాక్యమనే గొడ్డలతో నరికి, ఆ గొడ్డల వేటు పడాలి నీ మీద, నా మీద పడాలి గొడ్డల వేటు. యూదా ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు. ఎవరికి? యూదా, నువ్వు నీ ప్రవర్తన నాకు అంతగా ఏంటంట మంచి కనపడట్లే, నువ్వు సరి చేసుకో, సాతాను నిన్ను శోధిస్తా. ఎన్నో పర్యాలు 3.5 సంవత్సరాలు వెంట పెట్టుకొని తిరిగి ప్రేమిటులారా ఆ ఖజానా సంచి యూదాకి ఇచ్చిన, ఆఖరికి రేపు దేవుడు సిలువ వేయబడతాడన్నా కూడా ఒక మాట, భయంకరమైన మాట అన్నాడు, మీలో ఎవరో నన్ను ఏం చేయబోతున్నారు అన్న మాట అన్నప్పుడు ఆ గొడ్ల వేటు కాదండి, గొడ్డల వేటే కాదు. సరే ఎవరో పక్కకు పెట్టి, కనీసం యూదా తెలుసు నేనే కదా ఏం చేయబోతున్నాను, అప్పగించబోతున్నాను. తనకు తెలిసినా కూడా తన జీవితంలో ఓడిపోవడం గల కారణం, తక్కినటువంటి ప్రేమికుల అపోస్తుల్లో సమానంగా గొప్ప పరిచర్య చేసి దీవెనకరంగా ఉండాల్సినటువంటి వాడు తన బ్రతుకులో
తన జీవితంలో ప్రేమికులారు అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో తన జీవితాన్ని ఎందుకు విరమించుకున్న ఆలోచన చేస్తే గొడ్డలు వేటు పడ్డ కూడా మారలే, హెచ్చరించినా మారలే. ఎవరైనా యోధా ఎత్తుకరేస్తుంది. దేవుడు చూస్తున్నాడు సంగం, నన్ను చూస్తున్నాను, హెచ్చరిస్తాడు, నన్ను హెచ్చరిస్తాడు. ప్రతి ఒక్కరిని గొడ్డలి ఆ వాక్యమైన గొడవలతో ఖచ్చితంగా మన బ్రతుకులో స్వభావ సిద్ధంగా ఉన్న స్వభావాలు అవి మారినప్పుడు వాక్యము ద్వారా నిన్ను నన్ను దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఈరోజు పిల్లలకు చెప్పాలండి, పిల్లలకు విలన్ ఎవరు చెప్పాలా? పిల్లలకు విలన్ ఎవరంట? తల్లిదండ్రులే. పిల్లలకి విలన్ ఇప్పుడు ఎవరు చెప్పాలా? తల్లిదండ్రులే. ఏం చెప్తారు తల్లిదండ్రులు? చెడిపోమని చెప్తారా? బాగుపడమని చెప్తారా? బాగుపడమని చెప్పే తల్లిదండ్రుల మాట ఈరోజు వింటలే. అది వారి దృష్టికి విలన్ కనపడుతున్నారు. గొంతు కోసేడివి, నష్టపరిచేటువంటి వాడు, లేని అలవాట్లు ప్రేమికులారా ఏంటంట నేర్పించేవాడు, జీవితాన్ని అర్థాంతరంగా పాడు చేసేటువంటి వాడు మాటలు తీయగా చాలా మంచిగా ఇది అనిపించి అంటాడు. ఒక్కొక్కళ్ళు ప్రేమికులారా, మా తండ్రి గారు నాకు పెద్ద విలను, మా అమ్మే నాకు విలని ప్రేమికులారా, అలా వారి మాట కాదనుకొని పోయి ఎందరో ప్రేమికులారా జీవితాలు నేను చెప్పాలా పాడు చేయబడుతున్నాను. గొడ్డలి వేటు పడింది, యూదా ఏం చేయలేండ, కానీ పేతురుకు వచ్చిందండి. పేతురుకు వచ్చింది గొడ్డలి వేటు వచ్చింది. ఎవరికి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? 3 సార్లు ఏం చేస్తావు? అబద్ధం ఆడతావు. నాకు గొడ్డలి వేటు పడ్డప్పుడు యూదాలో వెళ్ళిపోలేదండి, పశ్చాత్తాపడ్డాడు. ఎవరైనా పేతురు పశ్చాత్తాపడి ప్రభువా క్షమించయ్యా అని అడిగాడు. తన బ్రతుకులో తన జీవితంలో ఎంత గొప్పగా ప్రధాన అపోస్తులకెల్లా ప్రధాన అపోస్తుడుగా అద్భుతమైనటువంటి పరిచర్య చేసి బలమైన సాధనంగా దేవుడి చేతిలో వాడబడ్డాడు. ఎవరైనా? పేతురు. హల్లెలూయా. ముగిచ్చేసా. స్వభావ సిద్ధంగా పేతురికి యేసు ప్రభుతో ఉన్న ఆ పాత అలవాట్లు పోలే. ఏ పాత అలవాట్లు? దూకుడు స్వభావం పోలే. ఇది ఎక్కడి నుంచి చెప్పాలా? అప్పుడు అక్కడ రాగానే రాలే, ఫస్ట్ నుంచి ఏ స్వభావం అయింది? దూకుడు స్వభావం ఉండడానికి గల కానీ చెప్తాం. మలేకు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, చెవు కోసేస్తాడు. ఎవరిది? మెలేకు అనేటువంటి ఒక సైనికుడిది. గెచ్చమైన తోటకు వచ్చినప్పుడు మరి ఆ కత్తి ఆడబెట్టుకుండా 3.5 సంవత్సరాలు కనపడం పెట్టింది దాన్ని. ఎవరు కనపడకుండా? యేసుప్రభు కనపడకుండా మంచిగా దాన్ని దాచిపెట్టి తిరుగుతూ ఉండే. ఎవరైనా బుద్ధి బోదుగా, స్వభావం ఏమంటే బోదు. అప్పుడు బయటపడతాం మనలో. పాత సత్యనారాయణ బయటపడతాడు, పాత రాజు బయటపడతాడు, పాత వెంకటేశ్వరుడు బయటపడతాడు. కొన్నిసార్లు అవి బోవు. రక్షించబడ్డ పాత గణేష్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు. పాత ముల్లగిరి ఏం పేరు లక్ష్మయ్య బయటకు వస్తూనే ఉంటాడు. నీ పేరు ఏం పేరు? నాన్న ఏం పేరు? నా పేరు ఆరోన్ కంటే ముందు ఏం పేరు? సురేష్. అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు బయటికి. ఎవరు? మీకు చెప్తా. బయట ఉమా అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది. ఉమా ఎవరు? ఇద్దరున్నారు. ఉమా, మీరు ఉమా అంటే రైట్. ఇంకెవరున్నారు? పాత మీ పేరేం పేరమ్మా? ఉమా. రైట్, ఉమా. ఇంకొన్ని పేర్లు చెప్పండి అమ్మా. పేర్లు తోటలు నాకు, అందుకని మీకు వెళ్ళి తొందర రాలేకపోతున్నా. సుకన్య, పాత సుకన్య ఎప్పుడప్పుడు వస్తుంది. రోజు వద్దండి. హల్లెలూయా. అందరిలో వస్తారు, ఒక్కలో కాదు. ఇక్కడ ఎవరు పెద్ద అతిథులు, అందరిలో అప్పుడప్పుడు వస్తారు. పేతురులో కూడా ఆ స్వభావం పోలే. ఎవరితో ఉన్నా కత్తి పట్టుకొని తిరుగుతూ ఉండ కనపడకుండా. ఒకరోజు ఆ కత్తి తీసి వాడే సమయం వచ్చింది. ఏకంగా ఏం చేయండి, ఇతడు ఏ వృత్తి చెప్పండి? ఇతను ఏ వృత్తి? చేపలు పట్టే వృత్తి. చేపలు పట్టినాక చేపలు రుద్దేటప్పుడు మొదట దేని పోతారు? బుద్ధి పోలే. బుద్ధి చెవు కోసి బుద్ధి అయింది. ఎవరిది? పట్టటం, చెవులు కోయటం. ఎవరైంది? పేతురు చేపలు పట్టం, చెవు. అందుకే అలవాటు పోనందుకే వెంటనే చెయ్యి కాదు కోసింది, ఏకంగా ఏంటంట అలవాటు పోలే. అప్పుడప్పుడు వస్తే మనలో ఇవన్నీ ఎవరితో ఉన్నా. అందుకనే అసాధ్యం అన్నాడు ఇర్మియా, కష్టం అన్నాడు. కానీ ఒక అవకాశం ప్రభు ఆ సమస్య పరిష్కారం అంటే దేవుడితో ఏం చేసినప్పుడు మనం చెప్పండి. ఏం చేసినప్పుడు అంట అంటుగట్టుకొని ఉన్నప్పుడు
ఈ అడవి ఒలివ చెట్టు అంటండి సారవంతమైన ఒలివ చెట్టుగా మారిపోయిందంట. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. గొడ్డలు వేడి పడాలి, కొమ్మ ఏమవటానికి, రైట్. రెండవది, అది ప్రమిడ్లరా వేరుగా ఉండాలి, నరకబడ్డాక వేరు చేయాలి. ఒక మాట చెప్తా, ఏది విడిచిపెట్టొచ్చో వాటన్నిటి దూరం ఉండే సంవత్సరం. స్నేహితులకు కానీ అలవాట్లు కానీ, నువ్వు 31 వాచిన సర్వీసులు అయ్యా నా పాప స్వభావం ఏం చేస్తాను అని చెప్పి అన్నావు కదా, దయచేసి వాటికి ఈ సంవత్సర కాలం దరిదాపులు రాని మాకు. ఆ వేరుగా ఉండు అంతే. ఎట్టుండు? వేరుగా ఉండు, సపరేట్గా ఉండు. దయచేసి గత సంవత్సర అనుభవాలు నీ దగ్గరికి రాని మాకు, గత అనుభవాలు నీ దగ్గరికి రాని మాకు, గత నువ్వు తిరిగినటువంటి స్నేహితుల దగ్గరికి రాని మాకు, గత బుద్ధులు మరలా ఈ సంవత్సరం రాని మాకు. చక్కటి సారవంతమైన ఒలివ చెట్టుగా మారిపోతాం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అంటు కట్టేటప్పుడు అంట వినండి, ప్లాస్టిక్ టేప్తో కనీసం గాలి కూడా పోదంట. దేనికి చూసారు ఇప్పుడు? గాలి కూడా పోనంత. గాలి పోతే కొమ్మ ఏమైపోయి చెప్పాలా, కుళ్ళిపోయింది. ఏ కొమ్మ? అడవి ఒలివ చెట్టు. ఆ కొమ్మ ఏమో చెప్పాలా, గాలి పోయినా కొంచెం కుళ్ళిపోయింది. అది గాలి పోనంతగా దాన్ని ఏం చెప్పాలంటండి, అంటుగడతారు. అలానే ఎప్పుడు ఈ సంవత్సర కాలం అంతా బైబిల్లో ఉంటుంది, మనమంట ఎడతెక్కనాలు చేయాలి. ఎడతెక్క చెప్పనేంటండి, అపోస్తుల బోధయందు, ఇంకా రొట్టె విరుచులయందు, సావాసం అందు, ఇంకేనంట ప్రార్థన ఏం చేయాలంట, అప్పుడప్పుడు అనలే ఏంటంట, ఎడతెగక. ఎప్పుడు యూ హ్యావ్ టు బైండ్ అప్ విత్ దిస్ యాక్టివిటీస్. ఎప్పుడు వీడితో నువ్వు టైఅప్ అయినప్పుడు, ఎప్పుడు వీడితో నువ్వు పెనవేసుకున్నప్పుడు, ఎప్పుడు వీడితో నీ జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడు, చెప్తున్నాను సంగమా, అపవిత్రుడిని దేవుడు పవిత్రుడుగా మారుస్తాడు, నీతిమంతుడుగా దేవుడు మారుస్తాడు. మార్పు నీలో రావాలంటే ఒక్కటే పరిష్కారం, దేవుడితో ఏం చేస్తే లోకం కనీసం కొంచెం కూడా రావద్దు, గాలి కొంచెం కూడా లోపల పోనంతగా ఏంటంట, ఎప్పుడు పెనవేసుకొని ఎవరితో? దేవుడితో నువ్వు జీవించు. ఉన్న స్థలం నుంచి ఉన్నతమైన స్థలానికి ప్రభు తీసుకెళ్తాడు. హల్లెలూయా. అతి కృప మనందరి ప్రభు దయచేసి మాటలు దీవించును గాక. అని సన్నిధిలో నీ మార్పే నీ గెలుపు సంగమా. నువ్వు మారితేనే దీవించబడతావు. స్వాభావికంగా రక్తములో నిక్షిప్తమై ఉన్నాయి, స్వాభావికంగా కొన్ని అవి నీలో నుండి అవి వేరైపోతేనే. ప్రార్థన. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన యేసయ్య, చేతులు ఎత్తారా? మీకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను నేను. ఉన్నత స్థలానికి వెళ్ళాలంటే ఉన్న స్థలాన్ని విడిచిపెట్టాయి. అక్కడే ఉండి అభివృద్ధి చూద్దాం అనుకుంటే సాధ్యమయ్యేది కాదు సహోదరి. ఆశీర్వదించబడాలి అనుకుంటే సాధ్యమయ్యేది కాదు. దీవించబడాలి అనుకుంటే సాధ్యమయ్యేది కాదు. పై మెట్టు ఎక్కాలంటే కింద మెట్టు వదిలిపెట్టాలి. ఒక వ్యక్తి మారాలంటే నేను మార్పు చెందాలి అనే తపన ఉండాలంట. నిజంగా నీకు తపన ఉండే చేతులెత్తు. నువ్వు మారలేదని కదా మారావు. నేను మారా కానీ సంపూర్ణంగా మారలే. పౌలు కూడా చెప్పాడు, సంపూర్ణ సిద్ధి నేను పొందలేదంటాడు ఆయన. నేను దేని కొరకే పట్టబడ్డానో ఆ గురి వద్దకు నేను పరిగెడుతున్నాను అన్నాడు. ఇర్మియా చెప్పాడు, కూషు దేశస్తుడు రంగు మార్చుకోలేడు, పూలి ప్రేమికులారా తన చారలు మార్చుకోలేదు. అలానే ఈ ప్రజలు కీడు చేయటానికి అలవాటు పడ్డారు. వీరి వల్ల మేలు వల్ల పడదు అని
మంచివాడిగా దేవుడు ప్రేమికులారా నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నత మంచి స్థితిగతులతో నడిపించాలని. గొడ్డలు వేటు పడ్డప్పుడు నీతోనే మాట్లాడుతున్నప్పుడు సరిదిద్దుకో. యూదాలా దయచేసి ప్రేమికులారా వీళ్ళు వినటం మాత్రం వింటున్నారు అన్నట్లు ఉండమాకు, దయచేసి ఉండమాకు. అది ప్రమాదం నీకు. మార్పు చెందాలన్నటువంటి ఆలోచన నీలోకి రాని ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు అలా నాతో మాట్లాడయ్యా అని. పేతురు ప్రేమికులారా తన బ్రతుకులో వేటు పడ్డప్పుడు పశ్చాత్తాపడ్డాడు ప్రభు దగ్గర. అద్భుతమైన సాధనంగా ప్రభు ఆడుకున్నాడు అతన్ని. ప్రార్థన చేతులెత్తండి. ప్రభువా, చేతులెత్తిన బిడ్డలందరినీ బలపరచు నాయన, బిడ్డలందరినీ స్థిరపరచయ్యా. ఇది మొదలుకొని 2026 మొదటి ఆదివారం మా జీవితంలో ఉన్నత స్థితికి ఎగబాగటానికి, ఉన్నత కార్యాలు మా బ్రతుకుల్లో మేము చూడటానికి, స్వభావ సిద్ధంగా ఉన్నటువంటివి ఎలా తొలగిపోతే మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందరి హృదయాల్లో ఈ వాక్యము స్థిరపరచమని, మంచి నెలలో ప్రభునాథాన్ని ఫలించినట్లుగా కృప చూపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.